కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్తే, మహతి భక్తికి స్వాగతం. 2026లో జనవరి టారో కార్డ్స్ ప్రకారంగా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వంజారామ్ శెట్టి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఓవరాల్ జనవరిలో ఈ అన్ని రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీ మాటల్లో తెలియచేయండి. తప్పకుండా అమ్మా. ఓకే, రాశి ఫలాలు చెప్పే ముందు మనకి జనవరి ఓవరాల్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయన్నది ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓకే, సో ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త సంవత్సరం వస్తుందంటే మనం ఏదో ఒక రెజల్యూషన్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ రెజల్యూషన్స్ మీనింగ్ఫుల్గా ఉండే, అంటే అర్థం ఉండేలాగా చేసుకోండి. ఏవో పిచ్చి పిచ్చి రెజల్యూషన్స్, నేను వాళ్ళతో మాట్లాడను వీళ్ళతో మాట్లాడను ఇట్లాంటి ఎమోషనల్ రెజల్యూషన్స్ కాకుండా నిజంగా మీకు బెనిఫిట్ అయ్యే రెజల్యూషన్స్ తీసుకుంటే సరిపోతుంది. సో మనం ఓవరాల్గా జనవరి చూసుకుంటే కనుక ఓకే, సో జనవరి మంత్ ఓవరాల్గా చూసుకుంటే, అంటే రాశి ఫలాలు కాకుండా జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే కనుక ఒకటి కొంచెము స్లో డౌన్ మంత్ అనమాట. అంటే అంత మనం అనుకున్నంత స్పీడ్గా ఈ నెల వెళ్ళదు. ప్రతి పనిలో కొంచెం కొంచెం ఆటంకాలు అందరికీ ఓవరాల్గా చూస్తూ ఉంటే ఏది స్టార్ట్ చేసినా కొంచెం స్లో డౌన్ అయిపోయే మంత్ జనవరి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ శాతము మనము ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ వినడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి జనవరిలో. ఓకే, సో అంటే కొంచెం మనకి నచ్చని విషయాలు, సాడ్ న్యూస్లు, బ్యాడ్ న్యూస్లు అవి ఎక్కువగా వింటాము. ఓకే, అది ఒకటి. దాని తర్వాత ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే అతి జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏ విషయంలో? ఓవరాల్గా చూసుకుంటే క్రైమ్ ఎక్కువగా చూస్తాము మనం జనవరి 22, 26లో మంత్ ప్రకారం చూసుకుంటే క్రైమ్ ఎక్కువగా చూస్తాము. సో ఆ క్రైమ్ ఎట్లా చూస్తాం ఏంటి అంటే రకరకాల క్రైమ్స్ జరగడానికి ఆస్కారాలు ఉన్నాయి జనవరి ఫుల్ మంత్లో అనమాట. ఏదో ఒకటి మీ ఇంట్లోనో మీ బ్యాంక్ అకౌంట్లోనో ఏదో మిస్ అయిపోవడం, ఏదో పోవడం, రాంగ్ జడ్జిమెంట్స్ అయిపోవడం, ఇట్లాంటివన్నీ ఎక్కువగా మనం జనవరిలో చూస్తూ ఉంటాం. సో ఓవరాల్గా చూసుకుంటే ఓకే మంత్, బట్ స్పిరిచువల్గా మనకి చాలా పండుగలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ మినహాయిస్తే కొంచెం జాగ్రత్త, కొంచెం స్లోగా వెళ్తుంది మంత్. కాబట్టి దేని గురించి హడావిడి పడద్దు. ఏదో ఇప్పుడు లేట్ అయిపోతుంది కదా, తొందరపడాలి, తొందరపడి ఏ పని చేయదు. అందరికీ ఇది ప్రతి ఒక్క రాశికి చెప్పేది ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు, తొందరపడి ఏ పనులు చేయకుండా కొంచెం ఈ మంత్ అంతా ఒక 30 రోజులు కామ్గా ఉండండి. ఇదంతా వెళ్ళిపోయిన తర్వాత ఫిబ్రవరి ఎనర్జీస్ డెఫినెట్గా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఆ రకంగా చూసుకుందాం. ఇంతకంటే ముందు 2026 ఓవరాల్గా ఎట్లా ఉంటుంది, రాశి ఫలాలు ప్రతి ఒక్కరికి ఎట్లా ఉంటుందని మనం ఆల్రెడీ వీడియోస్ చేసాం కదా. సో దాని ప్రకారం అందులో ఉన్న రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరు ఫాలో అవ్వచ్చు. అలా కాకుండా ఓవరాల్ ఇప్పుడు ఈ మంత్లో చూస్తే మాత్రం కొంచెం స్లో డౌన్ మంత్, క్రైమ్ ఎక్కువ ఉంటుంది. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రతి ఒక్కరు డ్రైవింగ్ చేసే విషయంలో. క్రైమ్ అంటే ఏదో పెద్ద పెద్దవి అయిపోక్కర్లేదు, మనకి సిగ్నల్ జంప్ చేసేయచ్చు. ఓకే, సిగ్నల్స్ ఉన్నప్పుడు హెల్మెట్ లేకుండా వెళ్ళిపోవచ్చు. సో ఈ కేసెస్ అన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాము. కొంచెం స్లో డౌన్ మంత్ అనమాట. ఓకే, ఓవరాల్ జనవరి చూస్తే ఇట్లా ఉంది మ్యామ్. 2026 జనవరిలో టారో కార్డ్స్ ప్రకారంగా కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియచేయండి. సో 2026 జనవరి కన్యా రాశి వాళ్ళకి టారో ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓకే, ఒకటి ఫస్ట్ గైడెన్స్ ఏంటి అంటే మీకు ఫస్ట్ హానెస్ట్గా ఉండండి మీకు మీరు. ఓకే, నిజాయితీగా ఉండడం చాలా సజెస్టెడ్. అది జస్ట్ జనరల్ గైడెన్స్. మామూలుగా మిగతా కార్డ్స్ అంతా చూస్తే ఓవరాల్గా మంచి కార్డ్స్ అనమాట. మంచి సక్సెస్ఫుల్గానే ఉంది జనవరి అంతా. మీరు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. కాకపోతే జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ట్రీమ్ ప్రెషర్ ఉంటుంది కదా, ఇంకా నాకు ఈ జాబ్ వద్దు, ఇంకా నా వల్ల కాదు అన్న సిచ్యువేషన్స్ వీళ్ళు ఎక్కువగా ఫేస్ చేసి రెసిగ్నేషన్స్ వరకు వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కెరీర్ పరంగా. ఓకే, ఈ కార్డ్స్లో. ఓకే, ఫైనాన్షియల్గా చూసుకున్నా వేరే ఏ రకంగా చూసుకున్నా వీళ్ళకి సక్సెస్ఫుల్గానే ఉంది.
ఓకే. స్టూడెంట్స్‌కి కొంచెం కాన్సంట్రేట్ చేయాల్సిన అవకాశం ఎక్కువగా అంటే అవసరం ఎక్కువగా ఉంది. కాన్సంట్రేషన్‌తో మీరు గనక చదివితే అన్నీ సక్సెస్‌ఫుల్‌గానే అవుతాయి. కాకపోతే ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆర్ ఓకే. ఫైనాన్షియల్‌గా కూడా మీకు బానే ఉంది. కాకపోతే వేస్ట్ ఖర్చులు ఎక్కువ పెడతా ఉంటారనమాట. పనికిరానివన్నీ కొనుక్కుంటూ ఉంటారు. ఎందుకు? ఎమోషనల్‌గా కొంచెం. ఓకే. ఏదో బాధలో ఉండి సైలెంట్‌గా కూర్చునే కంటే కూడా ఎళ్ళిపోయి ఎక్కడైనా డబ్బులు ఖర్చు పెట్టేస్తా ఉంటారు. అదొకటి. సో, ఇంకొకటి స్టార్టింగ్‌లో చెప్పాను. కొంచెం నిజాయితీగా ఉండాలి అనేసి. అయితే ఈ ఒక్క విషయంలోనే మిమ్మల్ని ఎవరైనా తప్పు పట్టే అవకాశాలు ఎక్కువగా జనవరిలో కనపడుతున్నాయన్నమాట. ఓకే. మిమ్మల్ని నమ్మి చాలా ఇన్ఫర్మేషన్ మీకిచ్చినా, మిమ్మల్ని నమ్మి ఏదో ఒక పని అప్పజెప్పినా మీరు అది చేయకుండా, ఆ విషయంలో కొంచెము నీతి, నిజాయితీ లేకుండా ఉంటే గనక దానివల్ల మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అన్నమాట. ఓకే. సో, జాబ్ పరంగా నేను చెప్పాను కదా! ఎక్కువ స్ట్రెస్ అయిపోతూ ఉంటారు. దానివల్ల ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సొస్తది జాబ్‌కని. సో, డిలే చేయకుండా తొందరగా నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి మీరు. ఓకే. ఓకే. ఏదో వస్తది. ఫైనాన్షియల్‌గా ఓకే. కానీ ఫైనాన్షియల్‌గా బావుంది కదా అని జాబ్ పరంగా బావుంటది అనుకుంటే కెరీర్‌లో స్ట్రెస్ బేసిక్‌గా ఓవరాల్‌గా ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే మీకు కెరీర్‌లో కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంది. అండ్ జనవరిలో ఏదైనా ఒక సడన్ చేంజ్ మీరు చూస్తారు మీ లైఫ్‌లో. ఓకే. ఎనీ చేంజ్ జాబ్ పరంగా, రిలేషన్‌షిప్స్ పరంగా, ఫైనాన్షియల్‌గా విచ్ ఈస్ గుడ్ ఓన్లీ. మంచి మార్పే. దానివల్ల ఏం పెద్ద మీకు స్ట్రెస్ అయిపోయే మార్పు అట్లా ఏం లేదు. సో, మీకు కూడా ఏంటి అంటే ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ నెల అంతా మీరు కూడా బుధారాధన చేసుకుంటే బుధవారాలు విఘ్నేశ్వరుడు ఆరాధన, ఓం బుధాయ నమః ఇది ఒక చాంటింగ్ రెగ్యులర్‌గా మీరు చేసుకుంటూ ఉండడము. దాని తర్వాత మీరేం చేస్తారంటే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఈ స్టేషనరీ ఉంటది కదా! పెన్స్, బుక్స్ ఇట్లాంటివి ఎవరైనా లేని పిల్లలకి ఆర్ఫనేజెస్‌లో వెళ్ళి మీరు దానంగా ఇచ్చేస్తే మీకు స్టూడెంట్స్‌కి బావుంటది. మీరు చేస్తే గనక మీకు అదొక బ్లెస్సింగ్ లాగా మీకు ఉంటది. స్టూడెంట్స్ అయితే గనక సరస్వతి దేవి ఆరాధన చేసుకోవడం, జాబ్ హోల్డర్స్ ఇట్లాంటి వాళ్ళైతే గనక విఘ్నేశ్వరుడు ఆరాధన ఎక్కువగా చేసుకోవడము. అండ్ మీకు ఫేవరబుల్ కలర్ గ్రీన్ కలర్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి అండ్ ఫేవరబుల్ నంబర్ 7 మీకు. ఓకే. సో, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నప్పుడు గ్రీన్ కలర్ ధరించండి. అండ్ నంబర్ 7 వచ్చేలాగా ఏదైనా ఉంటే గనక డేట్స్ అట్లాంటివి ఉంటే మీరు ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ అవుతుంది. బట్ ఓవరాల్‌గా ఒక్క విషయం స్ట్రాంగ్‌గా చెప్పాలి వీళ్ళకి అంటే గనక బీ హానెస్ట్. ఓకే. నిజాయితీగా ఉండండి జనవరిలో. దానివల్ల మీకు ఎక్కువ రిస్క్ వచ్చి ఎక్కడైతే అవినీతిగా ఉన్నా, అజాగ్రత్తగా ఉన్నా, డిజానెస్ట్‌గా ఉన్నా మీకు దానివల్ల ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే. ఓకే. సో, టారో కార్డ్స్ ప్రకారంగా కన్యా రాశి వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.